అందరికీ నమస్కారం. ప్రస్తుతం దాదాపుగా అందరము ఫోన్లు యూజ్ చేస్తున్నాం. ఈవెన్ చదువురాని వాళ్ళు కూడా ఫోన్లు యూజ్ చేస్తున్నారు. వాళ్ళు డాటా వాడకుండా మామూలుగా బ్లాక్ అండ్ వైట్ ఫోన్లు వాడుతున్నారు. దాదాపు అందరూ చదువుకున్న వాళ్ళంతా డాటాతో కంపల్సరీ వాడుకుంటున్నారు. అంటే మొత్తం మీద ఫోన్ వాడని వాళ్ళు అనేది సాధారణంగా లేరనిపిస్తుంది ఈ ఆధునిక సమాజంలో. సో ఇక్కడ ఈ ఆధునిక సమాజంలో మనం వాడుతున్న ఫోన్ ఎన్నో రకాలు ఉన్నాయి, డాటా ప్లాన్లు ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్. కానీ ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీలు జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్, వోడా ఇవన్నీ ఫోన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 28 రోజులకు ఒక ప్యాక్ ఇస్తున్నారు ప్లాన్. ఇది వాస్తవంగా మనకు 30 రోజులకు ఉండాలి. అంటే నెల రోజులు తీసుకుంటే ఒక 200 రూపాయలు. దానికి అన్లిమిటెడ్ కాల్స్, ఎస్ఎంఎస్ అండ్ 2 GB డాటా ఇలా ఇస్తున్నారు. కానీ మనము అన్లిమిటెడ్ కాల్స్ వాడినా వాడకపోయినా, ఎస్ఎంఎస్ వాడినా వాడకపోయినా డాటా మాత్రం అంత వాడడం లేదు. అది మిగిలిపోతుంది. ఆ మిగిలిపోయిన డాటా నెక్స్ట్ డేకి మనకు రావట్లేదు, అది అక్కడికే సమాప్తి అయిపోతుంది. సరే, అది వదులుకున్నా కానీ మనకు నెలకు ప్లాన్ ఉండాలి. 28 రోజుల ప్లాన్ ఎక్కడ ఉంటుంది? ఎవ్వరికి కూడా, ఏ ఎంప్లాయీకి కూడా 28 రోజులకు సాలరీ లేదు. ప్రతి ఒక్కరికి 30 రోజులకే సాలరీ ఉంది. ఈ 28 రోజులకు ప్లాన్ పెట్టడం వల్ల సంవత్సరానికి 13 నెలల డబ్బులు తీసుకుంటున్నారు. అంటే అదనంగా 1 నెల ఎక్స్ట్రా తీసుకుంటున్నారు. కాబట్టి ఇదే విషయాన్ని పార్లమెంటులో ఎంపీ గారు చద్దా మొన్న మాట్లాడిండు. ఆయన మాట్లాడి ఇంకా చాలా పెద్ద విషయాలను అంతా లేకపోయినా కనీసం వీటిని మాత్రము ప్రతి టెలికమ్యూనికేషన్ కంపెనీ బిఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ ఈ ప్రతి కంపెనీ 30 రోజులకు ప్లాను పెట్టాలి, 28 రోజులకు కాదు. ఎందుకంటే అదే కంపెనీలో వాళ్ళు జీతాలు చేసే వాళ్ళకు మరి 28 రోజులకు సాలరీ ఇస్తున్నారా? ఇవ్వడం లేదు కదా. మరి అలాంటప్పుడు 28 రోజులకు ప్లాన్ పెట్టడం ఏంటి? అంటే 30 రోజులకి ఇవ్వవలసింది 28 రోజులకి ఇచ్చి సంవత్సరంలో 1 నెల అదనంగా వాళ్ళు డబ్బులు తీసేసుకుంటున్నారు. మళ్ళీ మిగిలిపోయిన డాటా వాళ్ళే వాడుకుంటున్నారు, మిగిలిపోయిన ఎస్ఎంఎస్ వాళ్ళే వాడుకుంటున్నారు, మిగిలిపోయిన టాక్ టైం కూడా వాళ్ళే వాడుకుంటున్నారు. సరే, ఇవన్నీ పోయినా కానీ కనీసము 30 రోజుల ప్లాన్ మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. ఇదే విషయాన్ని ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు కొద్దిగా రబడ జరిగింది. కాబట్టి దీన్ని ప్రభుత్వం స్పందించి వెంటనే 30 రోజులకు ఒక ప్లాను చేయాలి. అంతేకాకుండా దీంట్లో కొంతమందికి డాటా అవసరం లేదు. అంటే ఉదాహరణకు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. వాళ్ళకి డాటాతో అవసరం లేదు. ఇన్కమింగ్ కాల్స్ ఉంటే సరిపోతుంది, ఎస్ఎంఎస్ ఉంటే సరిపోతుంది. సో వాళ్ళకు కూడా కొత్త రకంగా ప్లాన్ కూడా పెడితే బాగుంటుంది. అంటే వితౌట్ డాటాతోటి టాక్ టైం పెట్టుకుంటే బాగుంటుంది. ఇవి మనకున్న ఈ టెలికమ్యూనికేషన్ కంపెనీలన్నీ ఈ విధంగా ప్లాన్లు మార్చుకోవాలని కోరుతున్నాను. ఇదే విషయం మీద ఇంతకుముందు కూడా గతంలో ఒక వీడియో చేశాను. కానీ అది అంతగా తెలిసిందో తెలియలేదు. కానీ మొన్న చద్దా గారు పార్లమెంటులో ప్రస్తావనకు వచ్చినప్పుడు చాలా పాపులర్ అయింది. సో ప్రతి టెలికమ్యూనికేషన్ కంపెనీ 30 రోజులకు ఒక ప్లాన్ పెట్టాలి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.